అసలు మా జీవితాలు ఎలా అయిపోయాయంటే తినడానికి తిండి కూడా లేనటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. నేను, మా చెల్లి, తమ్ముడు 3 నెలల, చెల్లి 3rd ఇయర్, నాకు 7 ఇయర్స్. కరెక్ట్గా ఆ టైంలో ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో ఒక విడోస్ని ఏ విధంగా చూస్తారో అది చాలా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. అది నాది. పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు మా మదర్కి. పెద్ద ఆపరేషన్ చేయాలన్నప్పుడు మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. మేమిద్దరం హాస్టల్లో ఉన్నాము. యేసయ్యా, నువ్వు నిజమైన దేవుడివి కదా తండ్రి, మా అమ్మను బ్రతికించు. నాకు మా చెల్లికి నాన్న లేరు, కానీ నువ్వు మమ్మల్ని బ్రతికించే దేవుడు, నాకు తల్లినిచ్చిన దేవుడివి అని నేను దేవుడిని అడిగినప్పుడు ప్రైజ్ ది లార్డ్. నా పేరు తబిత. నేను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానో, నా జీవితం ఒక అద్భుతంగా దేవుడు ఏ విధంగా మార్చాడో, నేను ఆ విధంగా ఈ చిన్న సాక్ష్యాన్ని మీ దగ్గర నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు కరెక్ట్గా 7 ఇయర్స్ వచ్చేసరికి మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోవడంతోనే అసలు మా జీవితాలు ఎలా అయిపోయాయంటే తినడానికి తిండి కూడా లేనటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. నేను, మా చెల్లి, తమ్ముడు 3 నెలల, చెల్లి 3rd ఇయర్, నాకు 7 ఇయర్స్. కరెక్ట్గా ఆ టైంలో ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో ఒక విడోస్ని ఏ విధంగా చూస్తారో అది చాలా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. అది నాది. నేను దేవుణ్ణి తెలుసుకోలేదప్పుడు చాలా పూజలు చేసేది అమ్మ. నిజమైన దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకున్నానంటే మా అమ్మ నన్ను పోషించలేక, నా చెల్లిని నన్ను పోషించలేక ఆమె ఎంతో భారంతోనే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఒక సంస్థలో నన్ను, మా చెల్లిని వేశారు. నేను, మా చెల్లి ఆ సంస్థలో చదువుకోవడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. కానీ అక్కడ ఉదయాన్నే 4 గంటలు లేచి మంత్రపుష్పం, భగవద్గీత, గాయత్రి మంత్రం చేయాలి. అలాంటి సంస్థలో నుంచి నేను, మా చెల్లి చదువుకున్నాము. కానీ ఒక అక్క ద్వారా యేసయ్య ఎలాంటి వాడా అనేది మేము తెలుసుకున్నాము. అప్పుడు నేను ప్రార్థించడం నేర్చుకున్నాను. ప్రభా, సహాయం దయచేయి. నా కుటుంబంలో నాకంటూ ఎవరు లేరు, మా అమ్మ తప్ప. అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా వదిలేశారు నన్ను, మా అమ్మని, మా తమ్ముడిని, మా చెల్లిని అని దేవుణ్ణి అడిగినప్పుడు కరెక్ట్గా నేను 9th క్లాస్కి వచ్చాను. 9th క్లాస్కి వచ్చినప్పుడు నిజమైన దేవుడు ఎవరని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని నేను తెలుసుకున్నాను. ఆ యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు నిజంగా నేను చాలా ఏడ్చాను అనమాట. ఆ టైంలో మా మదర్ లాస్ట్ స్టేజ్ అనమాట. ఏంటంటే పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు మా మదర్కి. పెద్ద ఆపరేషన్ చేయాలన్నప్పుడు మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. మేమిద్దరం హాస్టల్లో ఉన్నాము. తమ్ముడే మా అమ్మ దగ్గర ఉన్నారు. మా అమ్మకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ మా అమ్మకు పెద్ద ఆపరేషన్ చేయాలి. యేసయ్యా, నువ్వు నిజమైన దేవుడివి కదా తండ్రి, మా అమ్మను బ్రతికించు. నాకు మా చెల్లికి నాన్న లేరు, కానీ నువ్వు మమ్మల్ని బ్రతికించే దేవుడు, నాకు తల్లినిచ్చిన దేవుడివి అని నేను దేవుడిని అడిగినప్పుడు ఎవరో తెలియదు, మేముంటున్న హాస్టల్కి ఒక ఆయన వచ్చి, నేను ఇక్కడ చాలా మందికి ఆపరేషన్ చేయాలి, ఫ్రీగా సర్వీస్ చేయాలని హాస్పిటల్లోని అని అన్నప్పుడు మా మదర్కి నేను ఏదైతే సంస్థలో పెరుగుతున్నానో ఆ సంస్థ త్రూ ద్వారా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మా మదర్కి సర్జరీ అయింది. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు మా మదర్ విషయంలోని. అదే విధంగా 9th క్లాస్ అయ్యింది. 9th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్కి వచ్చాము మేము. 10th క్లాస్ చదవాలి అని అంటే నిజంగా టైంలో మాకు సపోర్ట్ అనేది ఎవరు లేరు. ఆ సంస్థ మమ్మల్ని ఏం చదివిస్తుందో మేము అది చదువుకోవాలన్నమాట. ఆ సంస్థలో మేము చదువుతున్నప్పుడు నాకు ఇది చెప్పారు, మీరు నర్సింగ్ చేయండి, మీ భవిష్యత్తుకు బాగుంటుంది అనేసి నర్సింగ్ ఎంచుకున్నాను. 10th క్లాస్లోని నర్సింగ్ని ఎంచుకొని అక్కడి నుంచి నేను చదువుకుంటూ 2009లో GNM చేస్తుండగా నాకు మ్యారేజ్ చేశారు. అక్కడ మ్యారేజ్ కూడా నాకు వచ్చినప్పుడు 4 సంబంధాలు వచ్చాయన్నమాట. అప్పటికే నేను ఇంకా దేవుడిలో చాలా డీప్ అయిపోయా. ప్రభా, నువ్వు నిజమైన దేవుడివి, నాకు సహాయం చేసే దేవుడివి, నిన్ను నమ్మిన బిడ్డే నాకు రావాలి అని. నాకు అన్ని మా క్యాస్ట్ సంబంధాలే వస్తున్నాయి, కానీ నేను క్యాస్ట్ చూడలేదు. నిన్ను నమ్ముకునే కుమారుడు వస్తే నాకు చాలు అని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు నా హస్బెండ్ని చూపించారు, సుధాకర్ని. నేను అప్పుడు తనకి జీతం 8,000 జీతం. నేను పెళ్లి చేసుకునేటప్పుడు తిని విషయంలోనే నేను ఏమీ లేకుండా ఇంటికి వచ్చాను. అనాథగా నేను ఇంట్లోనే, నాకెవరు సపోర్ట్ లేకపోయినా నేను తిన దగ్గరికి వచ్చాను. తినకి నేను సపోర్ట్ ఉండాలి, తను నాకు సపోర్ట్ ఉండాలని ప్రేర్ చేసుకొని తన కోసం నేను ప్రేర్ చేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళే 8,000 నుంచి ఒక్కసారికి 5 రోజుల్లో 15,000 సాలరీ చేశారు తనకి. తర్వాత మంచి ప్రమోషన్ వచ్చి నా హస్బెండ్ గుంటూరుకి వచ్చారు. గుంటూరు నుంచి అలాగే బిడ్డలు 2012లో పాప పుట్టింది, 2016లో బాబు పుట్టారు. ఇలా దేవుని మహిమలో ఎంతగానో మేము ఎదిగాము. కరెక్ట్గా మేము 2014లో మా హస్బెండ్కి జాబ్ పోయింది. కరెక్ట్గా 9 months అనమాట.
మేము రెంట్ కూడా కట్టలేని సిచ్యువేషన్ అయిపోయింది. ఏంటి ప్రభా, రెంట్ కూడా కట్టలేని పరిస్థితి అయిపోయింది, ఎందుకు ఈ పరిస్థితి మాకు వచ్చింది అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, ఎన్నో దేవుని వాక్యాలు విన్నప్పుడు ఆదరణ కలిగేది, సపోర్ట్ వచ్చేది దేవుని వాక్యం వింటున్నప్పుడు. అప్పుడు మేము ప్రేయర్ ఒక్కటే చేసుకునేవారం, ప్రేయర్ 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 ప్రభా సహాయం చేయి, నువ్వు ఎలాగ ఇంట్లో పోషణ ఎలాగా అనేసి. అప్పుడు దేవుడు నా హస్బెండ్ జాబ్కి అప్లై చేయలేదు, తను ఇది చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ ద్వారా పెద్ద కంపెనీలో ఆయన అనంతపూర్ కియా మోటార్స్లోనే తనకి మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు. మేము ఎంత ఇదిగా దేవునిలో బలపడతామని, మాకెంత మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక లేని స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోకి మమ్మల్ని దేవుడు తీసుకెళ్ళాడు. అసలు తిండి కూడా తినలేనటువంటి కష్టంలో నుంచి, రెంట్ కూడా కట్టలేనటువంటి సిచ్యువేషన్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బ్లెస్ చేసి, ఈ దినాన మేము ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలని వాళ్ళు నన్ను అడగకముందే మేము చేయగలుగుతున్నాము. అది దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత మా జీవితాల్లోని. మ్యారేజ్ అయిన తర్వాత 4 years తర్వాత పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు పిల్లల కోసం ప్రేయర్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. దేవుణ్ణి నేను ఎన్నో 4 సార్లు మనీ ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ బిడ్డలు కలగలేదు. కానీ దైవ సేవకులు ఎప్పుడైతే చెప్పారో, మీరు దేవుని మీద ఆధారపడండి, మనుషుల మీద, డాక్టర్స్ మీద ఎందుకు మీరు ఆధారపడతారు అన్నప్పుడు, మేము దేవుని వైపు ఎప్పుడైతే ఆ 1 month నేను ఆ డాక్టర్కి చెప్పేశాను అనమాట, సార్ ఇలా నా దగ్గర మనీ లేదు, నేను చేయించుకోలేనంటే ఓకే అన్న. ఆ 1 month కలిసి సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు. పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత బాబు 4 years తర్వాత మళ్ళీ బాబు పుట్టారు. బాబు కూడా ఒక మిరాకల్. మేము బాబుని కడుపుతో ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగాను, ప్రభా నీ చిత్తమైతే నీ కుమారుని ఇవ్వు, నీ సేవా పరిచర్యకి మేము ఆ కుమారుని సమర్పించుకోవాలని. ప్రభా నువ్వు నాకు వాగ్దానం చేసావు, సమూయేలుని ఇస్తానన్నావు, సమూయేలుని ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా నువ్వు నా కుమారుని నిలబెడతానని వాగ్దానం చేసావు తండ్రి. బయటకు వచ్చేసరికి నువ్వు కుమారుడిని ఇస్తున్నావని నేను నమ్ముచున్నాను ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు, నేను అపోలో హాస్పిటల్లో LSAS చేయించుకుంటున్నప్పుడు నా కొలీగ్స్ అందరూ ఒక 20 members నర్సింగ్ స్టాఫ్ ప్లస్ టెక్నీషియన్స్, డాక్టర్స్ కూడా దేవుని యొక్క మిరాకల్ చూడడానికి నేను అంత పట్టుపెట్టాను అనమాట. దేవుని యొక్క మిరాకల్ చూడడానికి అంటే ఆ లేబర్ రూమ్లోని నాకు LSAS చేస్తున్నప్పుడు వచ్చారు. అసలు బాబును బయటకు తీస్తున్నప్పుడే యేసయ్య నామాన్ని గణపరిచాడు. ఆ క్షణంలో అంత గొప్ప కార్యం చేశాడు. ఆ విషయంలోని దేవుడు ఉద్యోగ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, మా యొక్క ప్రతి ఒక్క సమస్యలో దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించాడు. అదేవిధంగా అందరూ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, మేము ఎందుకు, మాకు ఇల్లు లేదు ప్రభా, ఒక చిన్న ఇల్లు ప్రభా, ఒక కమలిల్లైనా మాకు పర్వాలేదు, మేము ఆ కమలింట్లోనైనా ఒక పెంకిటిల్లా వేసుకొని మేము బ్రతుకుతాం ప్రభా, ఒక 3 సెంట్లోనో 2 సెంట్లో మాకు ఇల్లు ఇవ్వండి ప్రభా అని దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి, మేము ఊహించలేనంత ఇదిగా, మేము అడగలేనంత ఇదిగా, మేము అడిగింది ఒకటి, దేవుడు మాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మాకు ఇచ్చినటువంటి గృహం ఒకటి. ఆ గృహం ఎలాంటిదని అంటే మేము ఊహించలేము. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్న స్థలంలో నేను నా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్మి. దేవుడు ఆ స్థలంలో మాకు ఒక మంచి 5 సెంట్లలో ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు యేసయ్య. ఎందుకంటే ఇది మేము ఇప్పుడు కూడా ఇది మాకు ఇచ్చిందేనా, ఇది మా ఇల్లా అని మేము ఎప్పుడు అనుకుంటాము. ఎందుకంటే దేవుడు చేసే మిరాకల్స్ అలాంటివి, దేవుడు చేసినటువంటి అద్భుతాలు అలాంటివి. దేవుడు అంత మంచి గృహాన్ని ఇచ్చాడు మాకు. అక్కడ మేము ఇల్లు కట్టినప్పుడు అనుకున్నాం, ప్రభా ఇంతమంది గొప్పవారి మధ్యన నేను నా భర్త ఎంత అంటే చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటప్పటికి ఇంత గొప్ప హౌస్ ఇచ్చావు తండ్రి, నీకు కృతజ్ఞతలు చెప్పి దేవుడికి ఎంతగానో మేము కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. ఎందుకంటే పిల్లలు దేవుని పరిచర్యలోని మేము దేవుని యొక్క వాక్యంలో అనుక్షణం ఎదుగుతూ అంతగానో మేము ఆశీర్వదింపబడుతున్నాము. ఇప్పుడు నా హస్బెండ్ మంచి ప్రమోషన్తో అంటే కియా మోటార్స్లోని లాజిస్టిక్ మేనేజర్గా ఆయన ఎంతో అభిషేకింపబడ్డారు. నేను కిమ్ సవేరాలో ఒక సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. దేవుడు ఎంతగానో నన్ను, నా బిడ్డల్ని, నా ఇంటిని, నా అత్తవారింటిని ఎంతగానో మమ్మల్ని బ్లెస్ చేసి దేవుడు ఆశీర్వదించారు. ఎంతో విశ్వాసంతో అనుక్షణం మేము దేవుని యందు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. అదే మాకు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృప మాకు తోడై ఉన్నగాక. ఆమేన్.